నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఎలక్ట్రానిక్ వ్యర్థాలు స్వచ్ఛందంగా అందజేయండి, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కండి. మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగాలి, గౌతులచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. నన్నయ్యలో నూతన సబ్స్టేషన్కు శంకుస్థాపన, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన వీసీ ప్రసన్నశ్రీ. సర్దార్ గౌతులచ్చన్న ఆశయ సాధనకు కృషి చేయాలి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. కందుకూరు వీరేశ లింగం సేవలు అభినందనీయం, ఎస్కేవిటి కళాశాల వేడుకల్లో ఆదిరెడ్డి వాసు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సరైన విధానంలో డిస్పోజ్ చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావాలని పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పిలుపునిచ్చారు. స్థానిక బొమ్మూరు వైటీసీ ప్రభుత్వ కార్యాలయాలు సముదాయ ప్రాంగణంలో జిల్లా గ్రామ పంచాయతీ అధికారి వి శాంతమణి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కందుల దుర్గేష్ మాట్లాడుతూ, అభివృద్ధి, సంక్షేమం, ప్రజల ఆరోగ్యం కోసం ఆలోచించే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే అందుకు అనుగుణంగా సహకారం అందిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోవైపు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యంగా అనితర సాధ్యం చేసేలా కృషి చేయడం జరుగుతుందని అన్నారు. అనేది చూసుకోవాలి. ఆ తర్వాత మీకు చివరికి ఎటువంటి విధానంలో కూడా పనిచేయదు అన్నప్పుడు ఇవాళ ఏజెన్సీలు ఏవైతే ఏర్పాటు చేసామో వాటికి అందజేయండి. మీరు తీసుకొచ్చి ఏ వస్తువు అయినా సరే, అది ఫ్యాన్ కానివ్వండి, ఏసీ మిషన్ కానివ్వండి, మిక్సీలు కానివ్వండి, టెలివిజన్ కానివ్వండి, మొబైల్స్ కానివ్వండి, కంప్యూటర్లు కానివ్వండి, ఏవైనా ఇంకా పని చేయవు అనుకున్నప్పుడు వాటిని తీసుకొచ్చి ఏజెన్సీకి అప్పచెప్పండి. దాని ద్వారా మీకు ఆదాయం జరుగుతుంది, కాలుష్యాన్ని కూడా నివారించడం జరుగుతుంది. దీన్నే మీరందరూ మనసులోకి తీసుకోండి. కాలుష్యం, ఆ కాలుష్యాన్ని తగ్గించడం కోసమే ఈ ప్రయత్నం. ఇవాళ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏంటి? వ్యర్థాలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు కానీ అవన్నీ కూడా వాయు కాలుష్యం, జల కాలుష్యం, భూమి కాలుష్యం అయిపోతుంది. ప్రకృతిలో మార్పు వచ్చి అధిక వర్షాలు కానీ లేక వర్షాలు లేకపోవడం కానీ జరుగుతోంది. ప్రకృతిలో మార్పు వస్తుంది. మన ప్రకృతిని మనమే పాడు చేసుకుంటున్నాం. దాన్ని సరి చేసుకునే బాధ్యత మనమేదే ఉంది. అసలు ఈ కార్యక్రమం ఇవాళ టెక్నాలజీ వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి. సంబంధించిన కొంత అమౌంట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటుగా మనకి స్టేట్ అంతా కొన్ని ఏజెన్సీస్ ని ఫిక్స్ చేశారు. మన దగ్గర ఎంత ఈ వేస్ట్ ఉంది అనేది మనం స్టేట్ కి కమ్యూనికేట్ చేసిన వెంటనే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కి వాళ్ళ ఏజెన్సీని పంపించి ఈ వేస్ట్ ఏదైతే ఉందో దీని అంతటిని కూడా వాళ్ళు తీసుకువెళ్ళి సైంటిఫిక్ గా డిస్పోజ్ చేయడం అనేది జరుగుతుంది. అవన్నీ కూడా యాజ్ ఏ కమ్యూనిటీ మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సర్దార్ గౌతులచ్చన్న, పాపన్నగౌడ్ వంటి మహనీయులు చూపిన మార్గంలో నడుస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అందరూ కృషి చేయాలంటూ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సర్దార్ గౌతులచ్చన్న, పాపన్నగౌడ్ వంటి మహనీయులు చూపిన మార్గంలో నడుస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అందరూ కృషి చేయాలంటూ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతులచ్చన్న 20వ వర్ధంతిని రాజమహేంద్రవరం గోదావరి గట్టున ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ వాసంశెట్టి గంగాధర్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కూడుపూడి సత్యబాబు, మాజీ ఎంపీ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం, వైసీపీ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గూడూరు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, ప్రముఖ బీసీ నాయకులు, విగ్రహ నిర్మాత కోడి ప్రవీణ్ తదితర నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతులచ్చన్న 20వ వర్ధంతిని రాజమహేంద్రవరం గోదావరి గట్టున ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ వాసంశెట్టి గంగాధర్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కూడుపూడి సత్యబాబు, మాజీ ఎంపీ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం, వైసీపీ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గూడూరు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, ప్రముఖ బీసీ నాయకులు విగ్రహ నిర్మాత కోడి ప్రవీణ్ తదితర నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఒక పక్కన రాలింగి గారు, మరో పక్కన తొమ్మిటి వెంకటరెడ్డి గారు, మరో పక్కన బాబు జగజ్జీవన్ గారి విగ్రహాలు, మరో పక్కన అంబేద్కర్ గారి విగ్రహాలు, మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాలన్నీ కూడా నా చేతుల మీద ఆవిష్కరించే అవకాశం మా పార్టీ నాయకులు కానీ పెద్దలు కానీ ఆలోచిస్తున్నారంటే ఇది ఎన్నో జన్మల అదృష్టం. తప్పకుండా ఈ మహనీయుల యొక్క స్ఫూర్తిని తీసుకుంటాం, ఈ మహనీయులు చూపించిన దారిలో నడుస్తాం. ఏదైతే స్వాతంత్ర సమరయోధుడిగా కానివ్వండి, లేకపోతే కళ్ళు గీత కులాలన్నింటినీ కూడా సంగీతం చైనీయంలో కానివ్వండి, బీసీ కులాలందరూ కూడా ఐక్యతగా ఉండాలని ఆయన ఆలోచన విధానం కానివ్వండి, ఏది మంచిది ఉంటే అందరిలోని మంచి తీసుకొని ఈ సమాజ హితం కోసం కూటమి ముందుకే వెళతాదని, కూటమి శాసనసభ్యుడిగా నేను ఎప్పుడు కూడా అదే ఆలోచనతోటి పనిచేస్తానని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి అదొకటే కాకుండా సర్దార్ అనే బిరుదు సామాన్యంగా ఎంతో గొప్ప వ్యక్తులకి, మహనీయులకి మరి అందించడం జరిగింది. మరి ఆ రోజుల్లో చూస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్, అదేవిధంగా సర్దార్ గౌతు లచ్చన్న, ఇలాగా అతి కొద్ది మందికే ఈ సర్దార్ అనే బిరుదు మరి ఉండడం జరిగింది. మరి ఖచ్చితంగా ఆయన యొక్క ఆశయాలని మేమంతా కూడా రక్త సంబంధీకులుగా మేమంతా కూడా ముందుకు తీసుకువెళ్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ మరి ఈ రోజున వాసంశెట్టి గంగాధర్ గారు వారి యొక్క మిత్ర బృందం ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో నూతన సబ్స్టేషన్కు ఎమ్మెల్యే బొత్తుల బలరామకృష్ణ, వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ, రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, రాజానగరం బీజేపీ ఇన్ఛార్జ్ నీరుకొండ వీరన్న చౌదరి, ట్రాన్స్కో ఎస్సీ కె తిలక్ కుమార్ భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొత్తుల మాట్లాడుతూ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో 2.66 కోట్ల అంచనా వ్యయంతో 33/11 విద్యుత్ సబ్స్టేషన్కు శంకుస్థాపన చేశామని, రాజానగరం పరిసర ప్రాంతాలలో విద్యుత్ అంతరాయాన్ని నిర్మూలించేందుకు ఇదెంతో ఉపయోగపడుతుందని అన్నారు. నియోజకవర్గంలో విద్యుత్ అంతరాయాలను నిర్మూలించేందుకు ఎంతో కృషి చేస్తున్నామని, రాబోయే 6 నెలల్లో రాజానగరం నియోజకవర్గంలో ఎక్కడా విద్యుత్ అంతరాయం రాకుండా తగిన చర్యలు చేపడతామన్నారు. ప్రసన్నశ్రీ మాట్లాడుతూ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అభివృద్ధికి కృషి చేస్తున్నామని, దీనికి సహకరిస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్యే బొత్తుల బలరామకృష్ణకు ధన్యవాదాలు తెలియజేశారు. సైడ్ కొద్దిగా ఓం ధనమగ్నిర్ధనం రాజర్ధనం సూర్యోధనం సఖా సుషేవయేథినః శుభగో శుభో శుభగో శుభో. ఓం ధనమగ్నిర్ధనం రాజర్ధనం సూర్యోధనం వసుః ధనమింద్ర బృహస్పతిర్వరుణం ధనమస్నుతే వైనతే. గ్రాంట్ ఇచ్చినటువంటి మనకి ఎనర్జీ మినిస్టర్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా ఇక్కడ నన్న యూనివర్సిటీలో ఏదైతే ఇండోర్ స్టేడియం ఉంది, గత ప్రభుత్వ హయాంలో వాళ్ళ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు, కాంట్రాక్టర్ కూడా రాలేదు. మొన్న మధ్య శాప్ చైర్మన్ గారిని కూడా పిలిచి ఇక్కడ రివ్యూ పెట్టాము. రివ్యూ పెట్టినప్పుడు కూడా వాళ్ళు పనిచేయలేదు. స్విమ్మింగ్ పూల్ కూడా మధ్యలో పెండింగ్ ఉండిపోయింది. అదిగేదిగా అని చెప్పి నత్తనాటకు నడిపిస్తున్నారు, తప్ప ఏం లేదు. అలాగే సింథటిక్ ట్రాక్ కూడా
మనకి ఇక్కడ ఇష్యూ ఉంటుంది. దాన్ని కూడా అప్పుడు అప్లై చేసాము, దాన్ని కూడా పెండింగ్లో ఉండిపోయింది. ఈ నన్న యూనివర్సిటీ కూడా స్వాతంత్ర సమరయోధుడు గీత కులాల ఆరాధ్య దైవం సర్దార్ గౌతులచ్చన్న ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. ఆయన వర్ధంతిని పురస్కరించుకుని రాజమండ్రి గౌడ శెట్టిబలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వై జంక్షన్లోని సర్దార్ గౌతులచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, మాజీ ఎంపీ మార్గాని భరత్, గూడా చైర్మన్ గన్ని కృష్ణ, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, సంఘ గౌరవ అధ్యక్షుడు బుడ్డిగ శ్రీనివాస్, అధ్యక్షుడు రెడ్డిరాజు, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి సూరంపూడి శ్రీహరి, జిల్లా కార్యదర్శి మార్గాని చంటిబాబు, రెడ్డి మణి, డాక్టర్ అనుసూరి పద్మలత, డాక్టర్ గూడూరు శ్రీనివాస్ తదితర ప్రముఖులు నివాళులర్పించారు. మంత్రి కందుల మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన సర్దార్ గౌతులచ్చన్నను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. మాజీ ఎంపీ భరత్ మాట్లాడుతూ గౌతులచ్చన్న తెలుగు జాతికి గర్వకారణమని, ఆయన జయంతి వర్ధంతిలను ప్రభుత్వం అధికారికంగా చేయాలని కోరారు. బుడ్డిగ శ్రీనివాస్ మాట్లాడుతూ సర్దార్ గౌతులచ్చన్న ఆశయాలను కొనసాగిస్తామని చెప్పారు. స్వర్గీయ గౌతులచ్చన్న గారు సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు రాష్ట్రంలో. అప్పట్లో విలువైన రాజకీయాలు, అవినీతికి తావులేని రాజకీయాలు చేసేవారు అప్పట్లో నాయకులందరూ కూడా. అటువంటివన్నీ కూడా ఇప్పుడు మృగ్యమైపోయినాయి. మళ్ళీ లచ్చన్న గారు లాంటి వాళ్ళు, అన్ని నాయకులు మళ్ళీ రావాలి, రాజకీయాలు కలుషితమైన రాజకీయాలని ప్రక్షాళన చేయాలని చెప్తూ ఆయన జీవితకాలంలో ఆయన అణగారిన వర్గాల కోసం, అదేవిధంగా స్వచ్ఛత కూడిన రాజకీయాల కోసం నిరంతరం శ్రమించారు. ఆయన వర్ధంతి రోజుని నివాళులు అర్పించుకుంటారు. సర్దార్ గౌతులచ్చన్న గారు అతి చిన్న వయసులో స్వతంత్రోద్యమంలో, చాలా చిన్న వయసులో, నేను అనుకోవడం అది 15 ఏటో 19 ఏటో అతి చిన్న వయసులో స్వతంత్రోద్యమంలో ఉండి దేశంలో ఎక్కువ కాలం జైలు జీవితం గడిపాడు. ఆయన జైలు జీవితం గడపడమే కాకుండా నాకు స్వతంత్రం వస్తే కానీ నేను వివాహం చేసుకోనని చెప్పినటువంటి ఒక ధైర్యం గల నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే సర్దార్ గౌతులచ్చన్న. ఇవాళ దేశంలో సర్దార్ అనే బిరుదు మన దేశంలో ఇద్దరికే వచ్చింది. ఒకటి సర్దార్ వల్లభాయ్ పటేల్, 2 సర్దార్ గౌతులచ్చన్న. అంటే సర్దార్ అంటే దమ్ము ధైర్యం గల నాయకుడు. ఈరోజు రాజమహేంద్రవరంలో స్థానిక వై జంక్షన్లో సర్దార్ గౌతులచ్చన్న గారి వర్ధంతి కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా ముందుగా వారికి మా ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటున్నాం. గౌడ శెట్టిబలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి జయంతి వర్ధంతి కార్యక్రమాలని ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అందరికీ తెలుసు, సంఘ సంస్కర్త యుగపురుషుడు కందుకూరి వీరేశలింగం తన యావదాస్తిని విద్యా సంస్థలు స్థాపించడానికే దానం చేసిన స్ఫూర్తి ప్రదాత అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కొనియాడారు. ఎస్కేవిటి కళాశాల స్పోర్ట్స్ డే వార్షికోత్సవ వేడుకలు స్థానిక ఆనంద గార్డెన్స్ ఆవరణలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ అటువంటి మహనీయులు, స్ఫూర్తి ప్రదాతలను జీవిత చరిత్రను అధ్యయనం చేయడం ద్వారా విద్యార్థులకు చాలా మంచి విషయాలు తెలుస్తాయని అన్నారు. కందుకూరి ఆస్తులు, ఆయన స్థాపించిన విద్యా సంస్థలను పరిరక్షణ చేయాలనే ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు. ఇప్పటికే ఆయన జన్మగృహాన్ని, టౌన్ హాల్ను కూడా అభివృద్ధి చేశామని తెలిపారు. కందుకూరి విద్యా సంస్థల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులందరూ అక్కడికి వెళ్లి గ్రంథాలయాన్ని సందర్శించి మంచి గ్రంథాల గురించి తెలుసుకోవాలంటూ సూచించారు. నువ్వు 10 మందిని ఇన్స్పైర్ అవ్వగలుగుతావు. 10 మందిని ఇన్స్పైర్ అవ్వగలిగితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 5 crores తోటి ఏం పనులు చేయాలనేది ఇప్పటికే రామమూర్తి గారు ఒక అవగాహనతో ఉన్నారు. నెక్స్ట్ ఏ కాశీ అన్నపూర్ణ శ్రీ గంగోత్రి
శ్రీమతి గొల్లా కామేశ్వరం భూషణం మెమోరియల్ ప్రైజ్ ఎం మాధు. నెక్స్ట్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ బి కాదు పి బాబురావు. నెక్స్ట్ టి ప్రవీణ్, అట్లాగే టి. నెక్స్ట్ ఎంఎస్ గోపికాకి మంచి దారి ఉంటుంది, చెడు దారి ఉంటుంది, ఏ దారి నడుస్తున్నాం అన్నది మనకు తెలియదు. కానీ అవగాహన చేసుకుని ఆలోచించగలిగితే నీకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒక్కొక్కసారి నువ్వు నడుద్దాం అనుకున్నా ఉంటారు మన మంచి స్నేహితులు, రారాటేనలతో ఇటు వెళ్దాం అంటారు. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకొని ఎంతో కొంతమందిన మారుతారేమో నేను ఆశిస్తున్నాను బై ది ఎండ్ ఆఫ్ మై స్పీచ్. అలాగే ఈ యొక్క విద్యా సంస్థలు కూడా వీరేశలింగం పంతులు గారు స్థాపించిన విద్యా సంస్థలు ఒకనొక సమయంలో వీటి జూనియర్ కాలేజ్ ఇవన్నీ కూడా కంబైన్డ్ గా ఉండేవి. సమ్వేర్ ఇన్ ద మిడ్ ఆఫ్ 1990s అప్పుడు ఉన్న చైర్మన్, అప్పుడున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఈ సంస్థను వేరేగా తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చాం. దినదిన అభివృద్ధి చెందుతూ ఉపాధ్యాయుల యొక్క కృషితో, దాతల యొక్క సహకారంతో, ఇక్కడ చదివిన పూర్వ విద్యార్థుల యొక్క ప్రోత్సాహంతో ఈ సంస్థ దినదిన అభివృద్ధి మొక్కలను చెట్లుగా మార్చడం సృష్టి ధర్మం. ఈ ప్రకృతి ఉన్నప్పటి నుంచి కొనసాగుతున్న విధానం. కానీ ప్రపంచ ఖ్యాతి గడించిన తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ రైతులు చెట్లను మొక్కలుగా మారుస్తున్నారు. సృష్టికి ప్రతి సృష్టిస్తూ ఉన్నారు. ఇది ఏదో కాకతాళికంగా 1-2 సందర్భాల్లో జరిగింది కాదు. ఇప్పుడు నర్సరీ రైతులంతా ఇదే చేస్తున్నారు. అయితే ఇప్పుడు అటువంటి పురాతనమైన చెట్లను మొక్కలుగా మార్చి నర్సరీల్లో అమ్మకాలకు ఉంచుతున్నారు. ఇది ఎలా సాధ్యమవుతుందో తెలుసుకుందాం. పట్టణాలకు ధీటుగా పల్లెలు కూడా కాంక్రీట్ జంగిళ్లుగా మారుతున్నాయి. అలాగే రోడ్లు కూడా విస్తరించబడుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా అడ్డుగా ఉన్న దశాబ్దాల నాటి మర్రి, రావి వంటి చెట్లను తొలగిస్తున్నారు. అలా తొలగించడానికి వేల రూపాయలు ఖర్చు అవుతోంది. ఎందుకంటే అవి వంట చెరుకుగా కూడా పనిచేయవు. అలాంటి 50 నుంచి 100 సంవత్సరాల వయసు కలిగిన చెట్లకు పునర్జన్మ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఎవరు చెట్లు తొలగించాలనుకుంటున్నా వెంటనే ఈ నర్సరీ రైతులు వెళ్ళి ఆధునూతన హైడ్రాలిక్ యంత్ర పరికరాలతో ఆ చెట్లను అక్కడి నుంచి తొలగించి మళ్ళీ మొక్కకు ఏ విధంగా అంటుకట్టి పెంచుతారో అదేవిధంగా ప్రత్యేకమైన కుండీలు ఏర్పాటు చేసి వాటిని పెంచి పోషిస్తున్నారు. ఎన్నో కిలోమీటర్ల దూరం విస్తరించి ఉండే ఆ చెట్టు వేర్లను తొలగించి చిన్న చిన్న మొక్కలుగా మాదిరిగా వాటికి తిరిగి జీవం పోయడం ఒక అద్భుతమనే చెప్పాలి. అడ్డొచ్చిన చెట్లను తొలగించడమే కదా అని డెడ్ చీప్గా దొరుకుతాయనుకుంటే భ్రమే అవుతుంది. ఎందుకంటే వీటి ధర కూడా లక్షల రూపాయలు పలుకుతున్నాయి. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కొత్తగా నిర్మించిన దేవాలయాలకు రావి, మర్రి చెట్లు పంపిస్తూ ఉన్నారు. అటువంటి చెట్లనే కాదు, బాదం, ఉసిరి, గానుగ, వేప, కదంబ, సీమచింత, తుమ్మ, కొబ్బరి, చివరికి తాటి చెట్లను కూడా మొక్కలుగా మార్చి అమ్మకానికి పెడుతున్నట్లు ఉమాపార్వతి నర్సరీ రైతు కొత్తపల్లి మూర్తి తెలియజేశారు. నమస్తే అండి, నా పేరు కొత్తపల్లి మూర్తి. మాది ఉమాపార్వతి నర్సరీ, కడియం మండలం, బుర్లంక. ఇప్పుడు మీరు చూస్తున్న చెట్టు ఇది సాధారణంగా మనకి పూర్వం నుంచి రావి చెట్టు వేరేగా, మర్రి చెట్టు వేరేగా ఉంటుంది. రావి చెట్టుని మనం విష్ణుమూర్తి అని, మర్రి చెట్టుని దేవుడని పూజిస్తుంటాం. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇటు సైడ్ రావి చెట్టు ఉంటుంది, ఇటు సైడ్ మర్రి చెట్టు ఉంటుంది, అటు సైడ్ రావి చెట్టు ఉంటుంది, ఈ కింద జువ్వు చెట్టు ఉన్నది. ఈ మూడు కలిపి ఎక్కడ దొరకవు. ఇది సాధారణంగా 3 in 1 ఎక్కడ ఎందులోనూ దొరకవు మీకు. ఇది మేము 5 నెలల క్రితం తెచ్చామండి. దీన్ని తెచ్చినప్పుడు చాలా బ్రాంచెస్తోనూ చాలా అందవికారంగా ఉండేది. కానీ రూట్స్ అన్నీ కట్ చేసి దీన్ని ట్రిమ్ చేసిన తర్వాత ఇలా చిగురిస్తూ వచ్చింది. సాధారణంగా వేసవకాలంలో మొక్కలు పెట్టాలంటే ఎవరైనా భయపడతారు, ఎందుకంటే ఈ రూట్స్ మాడిపోతాయి, దానివల్ల ఇబ్బంది అవుతుంది, మొక్క బతకదు. కానీ ఈ ఫిబ్రవరి నెల దాటిన తర్వాత రూట్స్ అయినా మొక్క చిగురించడానికి మంచి కాలం. సాధారణ దీన్ని వెంటనే కింద ఇసుక వేసి, ఇసుక ఎందుకు వేస్తామంటే సాధారణంగా దీన్ని ఏర్లు కిందకంటే వెళ్ళిపోకుండా రేపొద్దున మనం షిఫ్ట్ చేసినప్పుడు పెద్ద పెద్ద ఏర్లు అవ్వకుండా రూట్స్ అనేది ఇందులోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. తర్వాత దీనిపైన ఎర్రమట్టి వేస్తాం, దీని పక్కన వర్మీ కంపోస్ట్ వేస్తాం, దీని పక్కన నల్లమట్టి, దీనికి బలం సరిపడి కెమికల్స్ వాడతాం. పైన మనం కొబ్బరి పట్టు లాంటిది వేస్తాం. ఈ కొబ్బరి పట్టు ఎందుకు వేస్తామంటే మన వాటర్ స్టోరేజ్ కెపాసిటీని కాసుకోగలదు. ఈ వాటర్ స్టోరేజ్ కెపాసిటీ వల్ల మనం రోజులో ఒకసారి వాటర్ చేసిన సాయంత్రం వరకు ఈ వాటర్ స్టోరేజ్ కెపాసిటీ రూట్స్ బాగా రావడం జరుగుతుంది. దీన్ని బిల్డింగ్ల మయాన్ని వేసుకోవడం వల్ల పెద్ద పెద్ద వృక్షాలు అయిపోతే మన ఇల్లు పగల కొట్టేస్తుంది అని అనుకోవచ్చు. కానీ ఆ సందేశం మీరేం పడక్కగలదు, ఎందుకంటే కింద ఉన్న రూట్స్ అన్నీ రొటేట్ అయి ఉండడం వల్ల కిందకి ఏర్లు అనేది భూమిలోకి వెళ్ళవు. దానివల్ల మనం ఈజీగా మనం ఎక్కడ కావాలంటే అక్కడ కట్ చేసుకోవచ్చు.
మనం ఎక్కడ పెట్టుకున్న దాన్ని దీనివల్ల మనకైతే ఎత్తి ప్రమాదం జరగదు. మనం ఎక్కడో విదేశాల్లో ఉన్న మొక్కలు తెచ్చుకొని మన స్వదేశంలో ఉన్న మొక్కలు మనం మర్చిపోతున్నాం. దానివల్ల మన స్వదేశంలో ఉన్న మొక్కలు మనం ఎందుకు అలా పెంచుకోలేము? మనం 60-70 సంవత్సరాల చరిత్ర కలిగిన మన మొక్కలు మనం ఎందుకు డెవలప్ చేసుకోవాలనే ఆలోచనతో ముందు వేప చెట్టు మర్రి చెట్లు స్టార్ట్ చేసి ఈరోజు మనం మర్రి కానీ, ఉసిరి కానీ, బాదం కానీ, తాడి చెట్లు కానీ, బాదం కానీ, సీమసింత కానీ, తాడి చెట్లు కానీ, తెల్లమద్ది కానీ, ఫిల్టోఫామ్ కానీ, సీతాఫల కానీ, రామఫల, లక్ష్మణఫల, మిగతా ఇతర రకాలు సుమారు 40 రకాల మొక్కలు తయారు చేసాం మేము. అంటే రావి చెట్టు మర్రి చెట్టుతో స్టార్ట్ చేసిన ఈ కడి నర్సరీ రైతులు సర్దార్ గౌతులచ్చన్న 20వ వర్ధంతి సందర్భంగా రాజమహేంద్రవరం శెట్టిబలిజ కార్పొరేషన్ ఆఫీసులో రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కూడిపూడి సత్యబాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతులచ్చన్న బీసీ కులాలకు చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. గీత కులాలను ఒక తాటి మీదకు తీసుకొచ్చిన వ్యక్తి, అలాగే బీసీ కులస్తులందరికీ కూడా ఒక తాటి మీదకు తీసుకొచ్చిన మహానుభావుడు గౌతులచ్చన్న అని ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఆయన వర్ధంతి జయంతి ఘనంగా నిర్వహిస్తూ ఉంటామని చెప్పారు. లాలా చెరువు సెంటర్లో దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహం పక్కనే గౌతులచ్చన్న, పాపన్నగౌడ్ విగ్రహాలను ఆగస్టు నెలలో నెలకొల్పుతామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ భరోసా ఇచ్చారని తెలిపారు. ఈ 3 విగ్రహాలు రాజమండ్రి లాలా చెరువు సెంటర్లో నెలకొల్పుకోవడం బీసీ జాతికి అదృష్టంగా భావిస్తామని చెప్పారు. సర్దార్ గౌతులచ్చన్న గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆఫీసులోని ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి కూడా రాజమండ్రిలో పలు విగ్రహాల దగ్గరికి వెళ్ళి ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఏదైతే గీత కులాల బాగు కోసం ఆయన ఎంతో నిరంతరం కష్టపడి గీత కులాలనే కాకుండా మొత్తం బీసీని అందరినీ కూడా ఈ ఏకతాటిపైకి తీసుకొచ్చి గతంలో ఎంతో బీసీలకు ఉన్నందుకు ఎంతో పాటుపడిన వ్యక్తి సర్దార్ గౌతులచ్చన్న గారు. అలాగే మన సర్దార్ అనే బిరుదు కూడా మొట్టమొదటిగా వచ్చిన వ్యక్తి సర్దార్ గౌతులచ్చన్న గారు. అలాంటి వ్యక్తిని ఆయన వర్ధంతి రోజున స్మరించుకోవడం నిజంగా చాలా గొప్ప అవకాశం మా అందరికీ కూడా. ఎందుకంటే గతంలో కూడా మేము ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి జయంతి కూడా ప్రతి సంవత్సరం కూడా నా ఆధ్వర్యంలో చాలా భారీగా చేసుకుంటాం. అలాగే ఈ సంవత్సరం కూడా ఆయన వర్ధంతి కార్యక్రమం చేయడం జరిగింది. రాజమండ్రిలోని గోదావరి బాలోత్సవం కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక, తూర్పుగోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల ప్రారంభ సభ జరిగింది. అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గండి స్వామి ప్రసాద్ అధ్యక్షత వహించారు. ముఖ్య వక్త వల్లూరి శివప్రసాద్ మాట్లాడుతూ సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ, మానసిక వికాసానికి తోడ్పడుతున్న గ్రంథాలయాలు కనీసం సౌకర్యాలు లేక దీనావస్థలో ఉన్నాయని, గ్రంథాలయ పునరుజ్జీవనం ద్వారా వెలుగులు నింపే బాధ్యత నేటి సమాజంపై ఉందని సూచించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షుడు పెనుకొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రజలు చెల్లించే ఆస్తి పన్నుల్లో 8% గ్రంథాలయ సెస్ కలిగి ఉంటుందని, ఆ నిధుల్ని గ్రంథాలయాల్లో కొత్త పుస్తకాలు, ఫర్నిచర్, నూతన సాంకేతిక గ్రంథాలయ వనరులను సమకూర్చడానికి గ్రంథాలయ సిబ్బందిని నియమించడానికి ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. మెదడు లేకుండా చేయాలి. మెదడు ఆలోచించడం అనేది చేయాలన్నమాట. ఆలోచించకుండా చేయటం అనేది మీకు చాలా అవసరం లేదు. ఆలోచిస్తే గ్రంథాలయాల నుంచి చైతన్యం వస్తుంది, జ్ఞానం పెరుగుతుంది. ఈ జ్ఞానం చైతన్యం పెరుగుతుంది. అసలు ఇంకెవరో చేస్తారు. అందుకే నీకు ఓటు వేయడానికి, నీ రాజ్యపాలన కొనసాగించడానికి, ఈ రాజ్య వ్యవస్థను కాపాడటానికి ఎప్పుడు ఏం కావాలి? అందపాడు విశ్వాసాల్లో ఉంటే తెలివిలేని ప్రజలు కావాలి. చూస్తాం ఈ తరాన్ని నిర్వీర్యం చేయబోయే కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడు గంజాయి ఖండించాల్సిన అవసరం కూడా ఇక లేదు. గంజాయి చేస్తే కెమికల్ వేస్తుంది. ఇవి ఎన్నో వచ్చారు. ఆల్కహాల్ ఎక్కడ ఈరోజు ఒక పేపర్లో చదివాలి. కొన్ని కోట్ల ఆదాయం పెరిగింది. తమ సేవా కార్యక్రమాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ స్ఫూర్తి అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. తిలక్ రోడ్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో కొందరు అవసరార్థులకు భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆదిరెడ్డి వాసు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా అడపాదడపా సాయం చేసి చేతులు దులుపుకోవటమే కాకుండా
తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి విద్య, వైద్యం, ఇతర అవసరాల నిమిత్తం నిరంతరం ఏదో ఒక రూపంలో ఆర్థిక సహాయం చేస్తున్నామని చెప్పారు. ఇది కాకుండా ఎన్టీఆర్ వైద్య సేవలు వర్తించని వారికి సీఎం సహాయ నిధి నుంచి ఈ 10 నెలల్లో 80 మందికి పైగా సహాయం అందేలా కృషి చేశామని, మరో 70 మందికి త్వరలో సహాయం అందించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. గత వైసీపీ పాలనలో సీఎం సహాయ నిధి ద్వారా ఎవరికీ అందిన దాఖలాలు లేవని, రాజమండ్రి సిటీలో గుండు సున్నా అని ఎద్దేవా చేశారు. జగన్ పాలనలో ఆరోగ్యశ్రీ పెండింగ్ బకాయిలు 2000 కోట్లు ఉన్నాయని, వాటిని కూటమి ప్రభుత్వం చెల్లిస్తోందని చెప్పారు. భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొంతమందికి ఆర్థికంగా సహకారం అందించడం జరుగుతూ ఉంది. నేను గతంలో చెప్పిన మాదిరిగానే ఇప్పుడు మరలా చెప్తా ఉన్నాను. భవానీ చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమాలు ప్రతిపక్షంలో చేస్తూనే వచ్చాం, అధికారంలో చేస్తూనే వచ్చాం, ఇప్పుడు కూడా కొనసాగిస్తూనే వచ్చాం. ఏదో ట్రస్ట్ ప్రారంభించారు, ఆరంభ సూరుల కింద ఏదో కొన్నాళ్ళు నడిపాం, తర్వాత ఆ ట్రస్ట్ వ్యవహారాలే మర్చిపోయామన్న విధంగా నడపట్లేదు. అవకాశం ఒక విద్యకు కానీ వైద్యానికి కానీ లేకపోతే ఆర్థికంగా సతమతం అవుతున్న వారందరికీ కూడా మా వంతు ప్రోత్సాహం, మేము ఇచ్చే సహాయం వల్ల వాళ్ళ అన్ని సమస్యలు తీరిపోతాయని మాత్రం నేను ఎప్పుడు కూడా అనను. నేను ఇచ్చే సహాయం వారికి కష్టకాలంలో ఎంతో కొంత ఊరట కలిగించగలిగితే చాలు అనే ఆలోచనతో నేను పనిచేస్తూ ఉన్నాను. దీన్ని చూసి ఇంకొంతమంది దాతలు ముందుకొచ్చి ఇలాగా ఏదైతే సమస్యతో ఉన్న వాళ్ళని ఆదుకున్నట్లయితే సమాజంలోనే ఈ అసమానతలు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. దీన్నే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు P4 అని, ధనికులు ఏదైతే సమస్యతోటి విద్య కానీ లేకపోతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళని దత్తత తీసుకోండి, వాళ్ళకి సహకరించండి అని ఏదైతే ఇప్పుడు చెప్తా ఉన్న థీమ్ ఏదైతే P4 ఉందో మేము ఏనాటి నుంచో దాన్ని ఆచరణలో పెట్టుకుంటూ, స్ఫూర్తి ఎవరంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.